ఇప్పుడు మనము ప్రాపర్టీస్ గురించి చూడబోతున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ అడిషన్. అడిషన్లో మనకి ప్రాపర్టీస్ ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎలా యూజ్ చేయాలనేది చూడబోతున్నాం. క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ ఇస్ క్లోజర్ ప్రాపర్టీ. సో ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ p and q, okay, p plus q is an integer. When we add two integers, their sum is also an integer. So whenever we add two integers, those sum is also an integer only. And okay, so whenever we will add any two integers, the sum is also an integer. So for example, ఇక్కడ చూడండి 15 plus 12 రెండు కూడా యాడ్ చేస్తే మనకి 27 వచ్చింది. సో 27 ఆల్సో ఇంటీజర్ ఓన్లీ. ఓకే, 20 minus 11 చేస్తే 9 వచ్చింది. 9 ఆల్సో ఇంటీజర్ ఓన్లీ. 9 ఆల్సో ఇస్ అన్ ఇంటీజర్. ఓకే, సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ మీన్స్ ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ p and q, if you add p plus q is equal to q plus p. p plus q equal to q plus p. Changing the order of integers does not affect the sum of integers. అంటే ఏంటండి, p plus q చేసినా ఓకే, q plus p చేసినా కూడా వాల్యూ అనేది చేంజ్ కాదు. వాటి సమ్ము పైన ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడదు. మీరు p plus q చేసినా కూడా, q plus p చేసినా కూడా మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. డస్ నాట్ ఎఫెక్ట్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్. డస్ నాట్ ఎఫెక్ట్ ద సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్. సో వాటి సమ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ కూడా జరగదు. అంటే ఏ విధంగా యాడ్ చేసినా కూడా మనకి సేమ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, 3 plus 2 equal to 2 plus 3. 3 plus 2 5 only. 2 plus 3 also 5 only. Yes, okay. 5 plus minus 16 ఏమవుతుందండి మనకి 11. ఎస్, మైనస్ 11 నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. సో ఇక్కడ minus 16 plus 5 minus 11 only. So if you add 5 plus minus 16 plus 5 you will get minus 11 only. వాల్యూ అనేది ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. వాటి ఆర్డర్ని చేంజ్ చేసినట్లయితే, ఇంటీజర్స్ యొక్క ఆర్డర్ని చేంజ్ చేసి యాడ్ చేసినా కూడా వాటి సమ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ కూడా జరగదు. దట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఒకసారి కమిట్ అవుతున్నమాట, నేను ఎలాంటి మార్పులు చేయను అంటాం కదండి. సో ఇక్కడ కూడా a plus b equal to b plus a, p plus q equal to q plus p. ఓకే, subtraction is not commutative for integers. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది పాసిబుల్ కాదు. ఓకే, 1 minus 3 equal to minus 2 కదండి. 3 minus 1 equal to 2 అవుతుంది. ఇక్కడ minus 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో both are not same. సో సబ్ట్రాక్షన్లో మాత్రం కమ్యూటేటివ్ ప్రాపర్టీ వర్తించదు. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, అసోసియేటివ్ ప్రాపర్టీలో వచ్చేసి ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్. అసోసియేటివ్లో ఎవరు ఉంటారండి? 3 ఇంటీజర్స్ ఉన్నారు. క్లోజర్లో ఓన్లీ 2. ఓకే, కమ్యూటేటివ్లో కూడా 2 ఉన్నాయి, కానీ a plus b equal to b plus c. నువ్వు ఎంత హెల్ప్ చేస్తే నేను అంతే హెల్ప్ చేస్తాను అనే కమిటీ అనేది ఉంటుంది. ఇక్కడ అసోసియేటివ్లో వచ్చేసి 3. ఓకే, p, q and r. p, q and r. p plus q plus r equal to p plus q plus r. సో ఏ విధంగా చేసినా కూడా మనకి వాల్యూ అనేది చేంజ్ కాదు. అడిషన్లో మాత్రము వాల్యూ అనేది చేంజ్ కాదు. మనం ఏ విధంగా ఇంటీజర్స్ని యాడ్ చేసినా కూడా ఎనీ 3 నెంబర్స్ ఎనీ 3 ఇంటీజర్స్ని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా కూడా మనకి సమ్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, 1 plus 2 plus 3 ఎంతండి? 1 plus 2 is 3, 3 plus 3 is 6. ఓకే, ఇక్కడ చూడండి 1 plus 2 plus 3, 2 plus 3 ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది. 1 plus 5 is 6. Both side we have 6. So value does not changed. Yes, so if you add in any order these integers, value does not change at any cost. Okay, so ఏ విధంగా యాడ్ చేసినా, ఎలాంటి 3 ఇంటీజర్స్ని ఏ ఆర్డర్లో కూడా యాడ్ చేసినా కూడా మనకి వాల్యూలో మాత్రం ఏ విధమైన మార్పు రాదు. సో నెక్స్ట్ వచ్చేసి
additive identity. Additive identity. There is an integer 0 such that if for any integer p is a integer here, so for any integer p plus 0 equal to 0 plus p equal to p. Okay, if you add 0 to any integer, then we get the same integer. If you add 0 to any integer, the value does not change. So p plus 0 equal to p only. 0 plus p equal to p only. So for example, 2 plus 0, 2 only, and 0 plus 2 also 2 only. Okay. 0 is a additive identity for integers. Okay. These are the properties in additions.